న్యూస్ విజయనగరం జిల్లా గరివిడి మండలం దేవాడలో మైనింగ్ వివాదం కొనసాగుతోంది. ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా మాంగనీసు తవ్వకాలు సాగిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదులు కూడా అందాయి. దీనిపై ఆయన స్పందించారు కూడా. అసలు దేవాడ మైనింగ్ పై వస్తున్న ఆరోపణలేంటి, అందులో నిజాలేంటి, అసలు అక్కడ ఏం జరుగుతోంది అనేది దానిపై బిగ్ టీవీ స్పెషల్ ఫోకస్ చేస్తుంది. తెలుసుకున్నదేంటో చూద్దాం. ఏదైతే అనేక ఆరోపణలు వచ్చి దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించారో, ప్రస్తుతం దేవాడ మైనింగ్ వద్ద మనం ఉన్నాం, చూసుకోవచ్చు. ఏదైతే మైనింగ్ జరుగుతుందో, అంటే మాంగనీస్ మైనింగ్ ఏదైతే జరుగుతుందో ప్రస్తుతం అక్కడ ఉన్నాం, చూడవచ్చు. ఏదైతే ఈ మాంగనీస్ ఉందో, ఈ మాంగనీస్ తవ్వుకోవడానికి పర్మిషన్ తీసుకుని, అంటే పర్మిషన్ కూడా అక్రమంగా తీసుకొని ఇచ్చిన లిమిట్ కంటే చాలా ఎక్కువ మాంగనీస్ తవ్వేస్తున్నారని చెప్పేసి అనేక ఆరోపణలు వస్తున్నటువంటి దేవాడ మైనింగ్ వద్ద మనం ప్రస్తుతం మనం చూసుకోవచ్చు. ఇదంతా కూడా మైనింగ్ చేస్తున్నటువంటి ప్రదేశం మొత్తం. అంటే మనం చూసుకోవచ్చు, మొత్తం ఇదంతా కూడా సుమారు 100 ఎకరాల్లో ఈ మైనింగ్ అయితే జరుగుతుంది. దీనిపై అనేక ఆరోపణలు అయితే ప్రస్తుతం వస్తున్న పరిస్థితి నేపథ్యంలో మనం చూసుకుంటే మొత్తం చూసుకోవచ్చు, సుమారు 100 ఎకరాల్లో మొత్తం ఈ మైనింగ్ అంతా జరుగుతుంది. ఈ మైనింగ్కి సంబంధించి మైనింగ్ అంటే ఇది ఎప్పటి నుంచి కాదు, సుమారు బ్రిటిషర్ల కాలం నుంచి కూడా ఇక్కడ మైనింగ్ జరుగుతుంది. అయితే మిగిలిన దాన్ని ఆ తర్వాత, అంటే సుమారు కొంత గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ 2021లో దీనికి మళ్ళీ బిడ్డు దాఖలు చేయడం జరిగింది. వైసీపీ ప్రభుత్వం దాఖలు చేసిన తర్వాత నెల్లూరుకి చెందినటువంటి శశిధర్ రెడ్డి అనే వ్యక్తి అయితే దీన్ని వేలంలో పాడుకోవడం జరిగింది. సో ఆయన అంటే ఈయన కంటే ఎక్కువ ఏదైతే మహాలక్ష్మి మినరల్స్ సంస్థ ద్వారా వీళ్ళు వేలం పాడుకున్నారు, అంటే మహాలక్ష్మి మినరల్స్ సంస్థ కంటే కూడా ఎక్కువ కోట్ చేసిన వాళ్ళకంటే కూడా ఈ మహాలక్ష్మి మినరల్స్ సంస్థకే కొంతమంది రాజకీయ నాయకుల ప్రమేయంతో ఈ శశిధర్ రెడ్డి ఆయనకైతే దీన్ని కట్టబెట్టడం జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. దీంతోపాటు ఈ మైనింగ్ వల్ల సుమారు 20 నుంచి 30 గ్రామాల ప్రజలైతే అనేక అవస్థలు పడుతున్నారు. పొల్యూషన్ కావచ్చు, వాటర్ రిసోర్స్ పరంగా కావచ్చు, అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి ఆరోపణలు కూడా చాలా వచ్చిన సందర్భంలో అనేక సార్లు వీళ్ళు అటు కలెక్టరేట్ కావచ్చు, మైనింగ్ ఆఫీసర్లు కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన స్పందించారు. అధికారులు వెళ్ళి తక్షణమే అక్కడ ఏం జరుగుతుందో చూడాలని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేవాడ మైనింగ్ లో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని ఫిర్యాదుదారుడు తుమ్మగంటి సూర్యనాయుడు ఆరోపిస్తున్నాడు. కట్టాల్సిన రాయల్టీ కంటే తక్కువ కడుతున్నారని చెప్తున్నారు. ప్రభుత్వం లీజులో ఉన్న ప్రకారం కాకుండా అదనంగా మైనింగ్ చేస్తున్నారనేది మరో ఆరోపణ. ఈ మైనింగ్ వలన సుమారు 20 నుంచి 30 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్తున్నారు. అప్పటి ప్రభుత్వం అండతో మహాలక్ష్మి మినరల్స్ తక్కువ ధరకు దక్కించుకొని ఇప్పుడు మరలా అక్రమ తవ్వకాలు జరుపుతున్నారని అంటున్నారు. ఊరికి సమీపంలో ఉండడంతో కాలుష్యం కూడా బాగా పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్తున్నారు. దేవాడ మైనింగ్ బ్లాక్ ఉందో దీన్ని 2024లో మహాలక్ష్మి మినరల్కి పర్మిషన్ ఇచ్చారు. ఆ రోజు జరిగినటువంటి ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలందరూ వ్యతిరేకించినప్పటికి కూడా ఆ రోజు వైసీపీ గవర్నమెంట్ అడ్డుగోలుగా ఈ యొక్క మైనింగ్ పర్మిషన్ ఇచ్చింది. అయితే ఆ పర్మిషన్ని మైనింగ్ యాక్ట్లో ఉన్నటువంటి కొన్ని సెక్షన్లు అడ్డుపెట్టుకొని వీళ్ళ ఇష్టారాజ్యంగా ఇక్కడ మైనింగ్ కార్యకలాపాలు జరుపుతున్నారు. ఈ మైనింగ్ కార్యకలాపాలు తక్షణమే ఆపాలి. మరి ప్రభుత్వం అధికారులు వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలి. సమగ్రమైన విచారణ జరిపి ఈ మైనింగ్ని నిలుపుదల చేస్తారని కోరుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చినటువంటి ఏదైతే 2 లక్షల టన్నులు ఉందో ఇప్పటికీ వాళ్ళు దాన్ని అడ్డుపెట్టుకొని సుమారు 10 లక్షల టన్నుల వరకు ఇక్కడ నుండి ఈ మైనింగ్ ఏదైతే మినరల్ ఉందో మ్యాంగనీస్ ఓర్ని పట్టుకుపోయారు. ఇంకా తవ్వుకుంటూ పట్టుకొని పోతున్నారు. గవర్నమెంట్ చెల్లించవలసిన రాయల్టీ కూడా చెల్లించట్లేదు. కాబట్టి మరి ఇక్కడ ఇలాగే కొనసాగితే ఇతర గవర్నమెంట్కి రాయల్టీ రూపాన రావాల్సిన ఏదైతే డబ్బులున్నా అవి రావట్లేదు. అదేవిధంగా ఇక ముందు ఇక్కడ ఈ మైనింగ్ కొనసాగుతుంటే ఇక్కడ ప్రజలకి సాగునీటికి కూడా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి దీని మీద సమగ్ర విచారణ జరిపించి ప్రభుత్వ అధికారులు దీని మీద చర్య తీసుకుంటారని ఈ సందర్భంగా తెలియజేశారు. మాంగనీస్ మైనింగ్ నుండి వస్తున్న కాలుష్యంతో దువ్వం, కోడూరు, కొండపాలెంలో ప్రజలు వివిధ రకాల వ్యాధుల బారిన పడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే కిడ్నీ సమస్యలతో 2 మృతి చెందారని చెప్తున్నారు. ఇప్పటితో మైనింగ్ ఆపకపోతే రాబోయే తరాలకు మరిన్ని ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంచుమించు నేటికి 50 సంవత్సరాలు బట్టి తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా మేము ఎక్కడ పునాది కూడా ఉన్నది. ప్రజెంట్ ఏంటంటే మొన్న పబ్లిక్ రీడింగ్ అయినప్పుడు అందరం వ్యతిరేకించాము, కానీ అది ఆగలేదు.
మరి ఏ కారణం వల్ల ఆగలేదు అనేది మాకు కూడా తెలియట్లేదు. ఆల్రెడీ పై వరకు కూడా మేము కాగితాలు పెట్టడం అయితే జరిగింది. పెట్టినా సరే దానివల్ల అయితే ఆగలేదు. ప్రెజెంట్ అయితే మాకు వాటర్కి చాలా ఇబ్బంది వచ్చింది. ఆల్రెడీ నాకు తెలిసిన మట్టుకు ఏంటంటే నాకు కొంతమంది ఏంటంటే దువ్వం ఏరియాలో కూడా కిడ్నీ బాధితులు ఒక 4-5 తేలారు ఈ బంట తవ్విన తర్వాత. నాకు తెలిసిన న్యూస్ బయట నుంచి వచ్చింది. దాన్ని బట్టి నెక్స్ట్ ఏంటంటే మాకు అసలు వాటర్ కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ప్రెజెంట్ అయితే ఆల్రెడీ బోర్ కొట్టారు, అంటే మైనింగ్ వాళ్ళు బోర్ కొట్టారు, కానీ వాళ్ళు ప్రెజెంట్ పైప్ లైన్ వేస్తారో లేదో పూర్తి కన్ఫర్మ్ అని తెలియదు. ఈరోజు దానివల్ల మైన్ ఓపెన్ అవడం వల్ల వచ్చే మాకు దారుణమైన ఇబ్బంది ఏమంటే నీటి తాలూకు ఇబ్బంది ఉందండి. ఇక్కడ ఒక బంట ఉండేది దగ్గర బ్రిటిష్ టైం నుంచి కూడా ఉంది. అది ఇక్కడ గతంలో ఇక్కడ ఫెరోలెస్కి ఇలాగే రాధికా ఆయిల్ మిల్కి మా చుట్టుపక్కల గ్రామాలందరూ కూడాను నీటి ఎద్దరు లేకుండా నీటిని సరఫరా చేసేది. అలాంటి దాన్ని అతను పెద్ద పెద్ద మోటార్ల సహాయంతో 2 నెలల్లో మొత్తం బంట అంతా కూడా తోడేశారు అక్కడ మైనింగ్ చేసుకోవడానికి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం ఇక్కడ బోర్లు పట్టలేదు, ఉన్న కాడికి బోర్లు కూడా ఎండిపోతున్నాయి. దానివల్ల మా ఏరియా అంతటికి కూడా నీటి ఇబ్బంది అయితే చాలా తీవ్రంగా ఉంది. దానివల్ల కాలుష్యాన్ని కూడా ఎదుర్కొంటున్నాం. మొత్తం ఆ మీద ఉన్న గ్రీనరీ అంతా కొట్టేసి చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ ప్రజెంట్ అయితే గాలి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది పడే స్టేజ్లో ఉన్న అందరూ కూడాను. దయచేసి ఇక్కడ వాటర్ కొద్దిగా చెక్ చేసి ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి, ఎందుకు కిడ్నీ ప్రాబ్లం వాళ్ళు చనిపోతున్నారు. ప్రజెంట్ అయితే మాత్రం 2 చనిపోయారు. దగ్గర ఇంకో 10 మంది వరకు ఇక్కడ కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నారండి. అది దేనివల్ల తెలియదు, ఈ మైనింగ్ వాటర్ వల్ల లేకపోతే దేనివల్ల అనేది ప్రాబ్లం మాకు అర్థం కావట్లేదు. దయచేసి పెద్దలందరూ కూడాను పవన్ కళ్యాణ్ గారు నిన్న క్యాబినెట్లో తీవ్రంగా దీన్ని వ్యతిరేకించారు. దీని మీద ఎంక్వైరీ చేస్తామన్నారు. దయచేసి మాకు న్యాయం చేస్తారని ప్రభుత్వ పెద్దలను వినియోగించుకుంటున్నాం. అయితే మైన్ను లీజ్కు తీసుకున్న వారి వెర్షన్ మాత్రం మరోలా ఉంది. మహాలక్ష్మి మినరల్ సంస్థ మైనింగ్ డిపార్ట్మెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారమే మైనింగ్ చేస్తుందని లీజ్కు తీసుకున్న వ్యక్తులు చెప్తున్నారు. ఎక్కడా ప్రభుత్వ ఆదేశాలను బేఖాతారు చేయలేదని చెప్తున్నారు. తమపై ఫిర్యాదులు వచ్చినా ప్రతిసారి అధికారులు తనిఖీలకు వచ్చారని, కానీ తాము అనుమతులకు లోబడే మాంగనీస్ను తవ్వుతున్నామని వారే క్లియరెన్స్ ఇవ్వడం సర్వసాధారణంగా మారిందని అంటున్నారు. దేవాడ మైనింగ్కి సంబంధించి లీజ్ వ్యక్తులు భరత్ మనతో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి అనేకమైన ఆరోపణలు వస్తున్నాయి. మీరు అంటే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిన దానికంటే మీరు అంటే ఏదైతే ఈ లీజ్ టెండర్లో ఉన్నదానికంటే కూడా ఎక్కువగా తవ్వుతున్నారు అనే అంటే ఈ మ్యాంగనీస్ ఏదైతే ఉందో ఎక్కువగా ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై మీరేమంటారు? సార్ అవి ఆరోపణల వరకు అయితే చేస్తున్నారు సార్. కాకపోతే ఎక్కడ కూడా మేము ఇచ్చిన పర్మిషన్స్కి దాటిపోయి ఏదీ చేయలేదు. వాళ్ళు చేసిన ఆరోపణల ప్రకారం 10 లక్షల టన్నులు ఎక్సెస్ ఎత్తేసామని చెప్పి ఏదో వచ్చింది సార్ పేపర్స్లో కానీ వీటిల్లో. కాకపోతే మాకు ఓవరాల్గా 5 లక్షల టన్నులు పర్ ఇయర్ ఎత్తాలని ఉంటే మేము 1.5 లక్షకి మించి ఎత్తలేకున్నాం సార్ పర్ ఇయర్. 1.5 to 2 lakhs ఒకవేళ ఎత్తినా సేల్ అవ్వట్లేదు సార్. ఎక్కడ చూసినా మా మెటీరియల్ ఏంటంటే ఇట్స్ సాఫ్ట్ స్ట్రేట్ అంటున్నారు సార్. సో మొత్తం పౌడర్ అయిపోతుంది, ఫైన్స్ అయిపోతుంది. ఇక్కడ లోకల్గా యూజ్ చేయాలన్న వాళ్ళ ఫర్నెస్లు ఈ మెటీరియల్కి తగ్గట్టు డిజైన్ లేదు, అన్ని లంప్కి తగ్గట్టుగా ఉన్నాయి. ఈ ఫైన్స్ అనేటప్పటికి మేము అంతా ఫైన్స్ అంతా ఇక్కడే హోల్డ్ చేయాల్సి వస్తుంది. ఎక్స్పోర్ట్ పర్మిషన్స్ లేవు. సో అది చాలా కష్టమైన పరిస్థితుల్లో మేము సేల్ చేసుకుంటా ఉన్నాం. సో ఎక్సెస్ అమ్మే ఛాన్స్ అయితే లేదు సార్. ఉన్నది రీచ్ అయితే చాలు సార్ మాకు. అసలు టోటల్గా మీకు పర్మిషన్ అంటే ఎన్ని హెక్టార్లో పర్మిషన్ ఇచ్చింది, ఎంత తవ్వుకోవచ్చు అసలు మీరు మొత్తం ఇదంతా కూడా? సార్ 81.95 హెక్టర్స్ మాకు పర్మిషన్ ఉంది సార్, లీజ్ పర్మిషన్. దాంట్లో 81.95 హెక్టర్స్కి మేము రెంట్ కడుతున్నాం. 67 హెక్టార్స్కి మాత్రమే ఎన్ఓసి వచ్చింది సార్. ఆ 67 హెక్టార్స్లో మాత్రమే మేము వర్క్ చేస్తున్నాం. అవి బఫర్ జోన్స్ ఇవన్నీ వదిలేసిన తర్వాత 40 హెక్టార్స్ మాత్రమే వర్క్ అవుతుంది సార్. సో 50% మేము వదిలేసి 50%లోనే వర్క్ చేస్తున్నాం సార్. టోటల్గా మీకు లీజు ఎన్ని సంవత్సరాలు ఉంది, మొత్తం మీరు ఎంత మైన్ తవ్వుకోవచ్చు, ప్రస్తుతం ఇంతవరకు ఎంత మైన్ మీరు తవ్వారు? సార్ ఇది 50 years బ్యాక్ బ్రిటిషర్స్ టైంలో నుంచి రన్ అవుతున్న మైన్ సార్. సో ఇక్కడ ఉండే పిట్స్ అన్నీ కూడా బ్రిటిషర్స్ టైంలో తవ్వేసినట్టే సార్. ఫ్యాకర్ ఫ్యాక్టరీ స్థాపించక ముందర నుంచి ఇక్కడ మైనింగ్ అనేది జరుగుతుంది సార్, మ్యాంగనీస్ మైనింగ్. సో ఫ్యాకర్ ఫ్యాక్టరీ వచ్చిన తర్వాత వాళ్ళు కొంత మైనింగ్ చేసి ఆగిపోయినారు. వాళ్ళు దే డిడ్ంట్ గో ఇన్ టు మైనింగ్. ఇదంతా గవర్నమెంట్ ల్యాండ్ అట్టే లెఫ్ట్ ఓవర్గా ఉండింది. సో మేజర్ హై క్వాలిటీ పైన ఉండేదంతా అప్పట్లోనే అయిపోయింది సార్. పైన ఉండేదంతా ఇంకా వేస్ట్ డంప్స్గా అయితే వదిలేశారో వాటిని ప్రాసెస్ చేసుకొని అవి కొంచెం వర్త్లోకి తీసుకొని వస్తున్నాం.
సో ఎక్స్కవేషన్ చేసిన తర్వాత కూడా మాకు ఇచ్చిన టార్గెట్స్ రీచ్ కాగలమా లేదా అనేది ఇప్పటికి కూడా మాకు అర్థం కావట్లేదు. కిందకు పోయే కొద్దీ కొన్ని దగ్గర ఓర్ ఉంటుంది, మ్యాంగనీస్ కంటిన్యూస్ ఉంటుందని లేదు సార్, చిన్న చిన్న వెయిన్స్గా వస్తున్నాయి. సో అనుకున్నంత టార్గెట్స్ మేము మైన్ తీసుకున్నప్పుడు వచ్చిన హోప్స్ మాకు ప్రస్తుతం అంత అడ్వాంటేజెస్గా కనిపించట్లా. మీరు అయినా చూడొచ్చు సార్, మొత్తం తవ్విందంతా ఇక్కడే పోసుకొని ఉన్నాం సేల్ అవ్వక. సో మీరు ఈ లీజ్ దక్కించుకున్నప్పుడు కూడా వైసీపీ హయాంలో మీకంటే ఎక్కువ కోట్ చేసిన వాళ్ళు కాకుండా మీకు కేటాయించారు, తక్కువ కోట్ చేసిన అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. దానిపై మీరేమంటారు? సార్ యాక్చువల్గా కోట్ చేసిన వాళ్ళకంటే ఎక్కువ కోట్ చేయబట్టే అది ఆన్లైన్ టెండరు, ఎలక్ట్రానిక్ టెండర్ కోట్ చేసిన తర్వాతే వచ్చింది సార్. అది యాక్చువల్గా ఈ ఆప్షన్ ప్రాసెస్ నేను రాకముందు జరిగిపోయింది. ఆప్షన్ ప్రాసెస్ 21లో అయింది, నేను 22లో వచ్చాను సార్ ఇక్కడికి. సో ఆప్షన్ ప్రాసెస్ అంత విరుద్ధంగా పోయి ఉంటుందని అయితే నేను అనుకోను సార్. ఇది అంతా క్లీన్గానే వెళ్ళింది సార్ మొత్తం. అంటే యాక్షన్లో దీన్ని ఎవరు దక్కించుకున్నారు యాక్చువల్గా? అంటే మీరు కాదా? గూడూరు శశిధర్ రెడ్డి గారు మా మైన్ ఓనర్ పేరు సార్, మహాలక్ష్మి మినరల్స్ మా కంపెనీ పేరు, ఆయన దక్కించుకున్నారు సార్. 7.5% ఎక్సెస్ చేసుకొని తీసుకున్నారు సార్ ఆ రోజు. అయితే ఇక్కడ లోకల్లో ఉండేటువంటి చాలామంది మీపై అనేక సార్లు ఫిర్యాదులు కూడా చేయడం జరిగింది, మీరు అక్రమంగా తవ్వుతున్నారని చెప్పేసి. ఇప్పుడేమో డిప్యూటీ సీఎం స్థాయి వరకు వెళ్ళింది. సో దానిపై ఏమంటారు? సార్ ఇక్కడ యాక్చువల్గా నేను చెప్పాలంటే చాలా వరకు ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుంది సార్ ఈ ఏరియాలో. ఇల్లీగల్ మైన్ జరుగుతుంది. మాకు ఇచ్చిన తర్వాత మేము కొంచెం సెక్యూర్ చేసాం. సో చుట్టుపక్కల జరుగుతున్న ఇల్లీగల్ ఆగిపోయింది. ప్రస్తుతం మేము చేస్తున్న బిజినెస్ తోటి గవర్నమెంట్కి కట్టే రాయల్టీస్ ఇవన్నీ చాలా ఫేవరబుల్గానే ఉన్నాయి సార్. యూ కెన్ చెక్ అకౌంట్స్ అవన్నీ చూసుకోవచ్చు, మీకు ఎక్కడైనా వస్తాయి. సో అది ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు మా మీద కంప్లైంట్స్. అండ్ సిఎస్ఆర్ యాక్టివిటీస్లో మేము చేయాల్సినవన్నీ చేస్తున్నాం చుట్టుపక్కల ఊర్లకి. బట్ స్టిల్ ఐ డోంట్ నో వై అంత అలిగేషన్స్ ఎందుకు. నాకైతే ఇక్కడ పర్సనల్గా అయితే ఎవరు నా దగ్గరికి వచ్చి అంత కంప్లైంట్స్ ఇవ్వట్లేదు సార్. ఎవరో ఒకరిద్దరు ఉంటారు, అందరికీ మంచోళ్ళం కాలేము కదా అనేది నా ఫీలింగ్ సార్. అంటే ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఇప్పుడు ఆరోపణలు వచ్చాయని చెప్పేసి మీ దగ్గరకు వచ్చి చెక్ చేయమని చెప్తున్నారు. సో అధికారులు ఏమైనా మిమ్మల్ని సంప్రదించారా దీని గురించి? వచ్చి చెక్ చేసుకొని పోయారు సార్. ఎక్కడ అవుట్ ఆఫ్ ద వే మేము పోయినట్టుగా వాళ్ళు రిపోర్ట్ ఏమీ మాతో అనలేదు. మమ్మల్ని ఏం క్వశ్చన్ చేయలేదు సార్ దాని మీద. వాళ్ళు చూశారు, అన్నీ చూపించాం వాళ్ళకి. ఇట్ ఈస్ యాజ్ పర్ గైడ్ లైన్స్ పోతున్నామనే వచ్చింది సార్. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు దేవాడలో మైనింగ్ జరుగుతున్న తీరును డిప్యూటీ కలెక్టర్ మురళి, రెవెన్యూ అధికారులు, గనుల శాఖ అధికారులు ఆరా తీశారు. కొండపాలెం 7981, కోడూరు 145, 146, 147, 152, 153, 154 సర్వే నెంబర్లలో సుమారు 100 ఎకరాల్లో మాంగనీస్ ఖనిజాన్ని తప్పుతున్నట్లుగా లీజు ఓనర్స్ అధికారులు తెలిపారు. ఆక్షన్ 2021 అక్టోబర్లో జరిగిందని, మైనింగ్ తవ్వకాలు 2023 డిసెంబర్ 14న ప్రారంభించినట్లుగా తెలియజేశారు. సంవత్సరానికి 20 లక్షల టన్నుల కోసం పర్మిషన్ అడిగామని, కానీ 5 సంవత్సరాలకు ప్రభుత్వం 16 లక్షల టన్నుల కోసం పర్మిషన్ ఇచ్చిందని వివరించారు. ఇప్పటి వరకు 3,50,000 టన్నుల మైనింగ్ జరిగిందని, 1,50,000 టన్నులు మాత్రమే సేల్ చేశామని వివరించారు. దేవాడ మైనింగ్లో ఏం జరుగుతుంది అనే దానిపై క్లారిటీ రావడానికి మరిన్ని రోజులు పట్టే అవకాశం కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసిన అధికారులపై అధికారులకు నివేదిక సమర్పిస్తామని చెబుతున్నారు. ఆరోపణలు, విమర్శలు, తనిఖీలు ఇవన్నీ ఒక్కెత్తైతే భూగర్భ జలాశయాలకు ముప్పు వాటిల్లుతుందని అనేది మాత్రం వాస్తవం. ఈ మైనింగ్ కొండ మధ్యలో ఉన్న 2 తాటి చెట్లు మునిగేంత లోతు ఉన్న పెద్ద చెరువును మాత్రం పూర్తిగా తోడేశారు. మైనింగ్ తవ్వడం కోసం మొత్తం చెరువులో నీటిని అంతటిని పెద్ద మోటార్లతో తోడేశారు. ఒకప్పుడు ఈ చెరువు వలన చుట్టుపక్కల గ్రామాలకు నీటి లోటు ఉండేదే కాదు. కానీ ఈ చెరువు పూర్తిగా ఎండిపోవడంతో ఇక్కడి గ్రామాలకు నీటి ఇబ్బందులు తప్పడం లేదు. అయితే లీజు ఓనర్ మాత్రం దీనికి సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ కూడా కరెక్ట్గా ఉన్నాయని, ఎక్కడా కూడా అతిగా మేము తవ్వలేదు, ఏదైతే మాకు లిమిట్ ఇచ్చారో దాని ప్రకారం తవ్వుతాం. మేము సుమారు సంవత్సరానికి 20 లక్షల టన్నులు పర్మిషన్ అడిగితే మాకు 5 సంవత్సరాలకి 21 లక్షల టన్నులు అయితే పర్మిషన్ ప్రభుత్వం ఇచ్చిందని అయితే లీజు ఓనర్స్ చెప్తున్నారు. అంతా మాకు దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్తున్నారు. అధికారులు కూడా అదే నివేదికను వచ్చారు. అంటే ఎప్పుడైతే బిడ్ దాఖలు చేశారో, అదేవిధంగా ఎప్పుడు వీళ్ళు లీజ్ తీసుకున్నారో, అదేవిధంగా ఎప్పటి నుంచి మైనింగ్ స్టార్ట్ చేశారు, మొత్తం అంతా కూడా మా దగ్గర క్లియర్ కట్గా ఉంది. అధికారులు కూడా అదే నివేదిక ఇచ్చామని అయితే వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అయితే మరొక
ఒక వెర్షన్ మనం చూసుకున్నట్లయితే ఏదైతే మనకి ఇదంతా ఒక లోయలా కనిపిస్తోందో ఇక్కడ మైనింగ్ అంతా చేస్తున్నారు. అయితే గతంలో ఇదంతా కూడా ఒక పెద్ద చెరువు, సుమారు 2 తాటి చెట్లు మునిగేంత ఓ పెద్ద చెరువు ఉండేది. దీని ద్వారానే మొత్తం అటు గరివిడి ప్రాంతం మొత్తం సుమారు 20-30 గ్రామాలకు, అటు గరివిడి మండలానికి సంబంధించి కావచ్చు, చీపురుపల్లి కావచ్చు, ఇటుపక్కన గొర్రెల మండలం కావచ్చు, మొత్తం 20-30 గ్రామాలకు సంబంధించి వాటర్ సప్లై జరిగేది. అటు సాగునీరు కావచ్చు, ముఖ్యంగా సాగునీరు సంబంధించి రైతులకైతే ఎక్కడా ఇబ్బంది ఉండేది కాదు. అదేవిధంగా మొత్తానికి అటు అంటే మొత్తానికి భూమిలో ఉండేటటువంటి వాటర్ కూడా చాలా అంటే ఎక్కడా ఇబ్బంది లేకుండా ఎక్కడ బోర్ వేసినా కానీ చాలా ఈజీగా, అంటే ఇంత పెద్ద చెరువు దగ్గరలో ఉండడంతో ఎక్కడ బోర్ వేసుకున్నా కానీ చాలా ఈజీగా వాటర్ వచ్చేది. అటు ఇంటికి కావచ్చు, అదే తాగునీరు సంబంధించి కావచ్చు, అదేవిధంగా పొలాల్లో మోటార్ బోర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఈజీగా మేము తవ్వుకునే వాళ్ళం. కానీ ఎప్పుడైతే వీళ్ళందరూ కూడా ఎంత పెద్ద మోటార్ మనం చూసుకోవచ్చు, పైపులు చూసుకోవచ్చు, సో పెద్ద పెద్ద మోటార్లు పెట్టి వాటర్ అంతా తవ్వేసి ఇక్కడ మైనింగ్ చేయడం అనేది చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది. అంటే ఇది కేవలం ఆరోపణ కాదు, చాలా క్లియర్ కట్గా ఇక్కడ మైనింగ్ చేశారు. ఖచ్చితంగా చాలా పెద్ద ఎత్తున లోతుగా తవ్వి మరి మైనింగ్ చేశారనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో దీనిపై ఇప్పుడు అనేకమైనటువంటి విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీనిపై అధికారులు కూడా పట్టించుకునేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. అయితే అటు అధికారుల వెర్షన్ మనం చూసుకున్నట్లయితే మనం ఎక్కడ కూడా ఇంతవరకు కూడా అధికారులు అందరూ అంటే ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కానీ అధికారులు మాత్రం అంతా క్లియర్ కట్గా ఉంది, ఎక్కడ కూడా ఇబ్బంది లేదు, తవ్వుకోవడానికి ప్రభుత్వం పర్మిషన్ ఇస్తుంది, అక్కడ మైనింగ్ ఉంది కాబట్టి తవ్వుకోవచ్చు. కాబట్టి అయితే ఏంటంటే ఇక్కడ ఇందులో చాలా వరకు అంటే ఏదైతే ఈ లోయలా కనిపిస్తుందో ఇందులో చాలా వరకు మనకి బ్రిటిష్ వాళ్ళు తవ్వినటువంటి మైనింగ్ కూడా ఉంది. సో ఇక్కడ లీజ్ ఓనర్స్ కూడా అదే మనకు చెప్తున్నారు కదా, బ్రిటిష్ వారు ఎప్పుడో తవ్వి వదిలేసిన తర్వాత మళ్ళీ మేము రీసెంట్గా 2023 డిసెంబర్లో మేము స్టార్ట్ చేసాం. అప్పటి నుంచి మేము తవ్వుతున్నాం తప్ప పూర్తిగా ఇది మేము తవ్వింది కాదని ఇటు లీజ్ ఓనర్స్ చెప్తున్న పరిస్థితి. ఏదైతేనే కానీ ఇటు ప్రజలకు మాత్రం చాలా నీటి వనరులకు సంబంధించి చాలా ఇబ్బంది ఎదురవుతుందని మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికి కూడా చాలామందికి వాటర్ సమస్య అయితే చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే చుట్టుపక్కల ఎక్కడ కూడా సహజ వనరులు అనేవి ఎక్కడ కూడా లేకపోవడం, ఏంటంటే ఉన్న వనరులను కూడా పూర్తిగా ఇలా దోచేయడం, నిజంగా ఇది కొంతవరకు కూడా అంటే ఎన్ని విమర్శలు వచ్చినా ఇది కొంత నిజమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సహజ వనరులు లేకపోతే సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు చాలా ఇబ్బంది పడే పరిస్థితి, వ్యవసాయం అంతా ఎండిపోయే పరిస్థితి. కాబట్టి దీన్ని మాత్రం అధికారులు ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి. ఇటువంటి సహజ వనరులు మాత్రం ఖచ్చితంగా కాపాడాలి. అంటే చూసుకోవచ్చు మనం ఎంత పెద్ద అంటే వీళ్ళు వచ్చిన అంటే బ్రిటిష్ వాళ్ళు తవ్వినప్పుడు కూడా వీళ్ళు వచ్చిన తర్వాత కూడా బోర్లు పెట్టి మోటార్లు పెట్టి దీన్ని తవ్వారనడానికి ఈ పైపులే మనకి సాక్ష్యంగా ఇక్కడ మనం చూపించుకోవచ్చు. చాలా స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. పెద్ద పెద్ద పైపుల ద్వారా వీటిని మొత్తం నీరంతా పైకి లాగేసి మొత్తం వీళ్ళంతా మైనింగ్ కూడా వీళ్ళు కూడా అంటే బ్రిటిష్ వాళ్ళు మాత్రమే కాదు వీళ్ళు కూడా పెద్ద ఎత్తున మైనింగ్ చేశారని చాలా స్పష్టంగా తెలుస్తున్న పరిస్థితి. మరోపక్క చూసుకుంటే వీళ్ళు కేవలం ఇప్పటివరకు మేము 1,50,000 టన్నుల మైనింగ్ మాత్రమే చేసామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇది ఈరోజు కావచ్చు, రేపు కావచ్చు, డిప్యూటీ కలెక్టర్లు అదేవిధంగా అటు మైన్స్ సంబంధించిన అధికారులు కూడా ఇక్కడికి వచ్చి వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత పూర్తి నివేదిక కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్లయితే మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరోపక్క మనం చూసుకుంటే అటు కార్మిక సంఘాలు కావచ్చు, అదేవిధంగా ఏదైతే దీని మీద కంప్లైంట్ ఇచ్చినటువంటి తుమ్మగంటి సన్యాసినాయుడు అనే వ్యక్తి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏదైతే ఈ వాటర్కి సంబంధించి చాలా ఆరోపణలు చేస్తున్నారు. అదేవిధంగా కాలుష్యం మొత్తం, ఎందుకంటే గ్రామాలకి సుమారు మనకి ఏంటంటే కిలోమీటర్ దూరంలో మైనింగ్ ఉండాలి, కానీ ఇది కేవలం గ్రామాలకి పక్కనే ఈ మైనింగ్ ఉండడం కూడా చాలా వరకు ప్రమాదకరంగా ఉంది. ఏదైతే వైసీపీ గవర్నమెంట్లో వీళ్ళు నెల్లూరుకి చెందినటువంటి వ్యక్తులు ఏదైతే శశిధర్ రెడ్డి ఉన్నారో ఆయన అటు వైసీపీ గవర్నమెంట్తో కొంతమంది మంత్రులతో లాబింగ్ చేసి దీన్ని దక్కించుకున్నారు. ఎందుకంటే గతంలో అంత పొల్యూషన్ అదేవిధంగా వాటర్ ప్రాబ్లం వస్తుందనే చాలా సంవత్సరాలు దీన్ని ఆపివేయడం జరిగింది. తర్వాత మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ పునర్వినియోగంలో తీసుకొచ్చి మైనింగ్ తవ్వుతున్నారని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. సో చూడాలి మరి టోటల్గా అటు పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. దీనిపై తక్షణమే ఎంక్వైరీ వేయాలి, చర్యలు తీసుకోవాలని చెప్పారు. లీజ్ వనరులు మాత్రం అంతా సక్రమంగా ఉందని వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. సో టోటల్గా ఏం జరుగుతుందనేది మాత్రం చూడాల్సినటువంటి